హాయ్ హలో అండి. నేనైతే ఈరోజు కందిపొడి అయితే చేస్తున్నానండి. కందిపొడికి ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఎప్పుడు పప్పుచారు అంటే బోర్ వస్తుంది కదా, అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా చేసుకుంటుండాలండి. ఇలా లో ఫ్లేమ్ మీద పప్పు అయితే మంచిగా రెడ్గా వేయించుకోవాలండి. రెడ్డిష్గా రావాలి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. మంట పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది కదా. ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టి అయితే మంచిగా అయితే వేపుకోవాలండి. అయితే వేపుకున్న తర్వాత ఇందులోనే కొంచెము జీలకర్ర వేయాలండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 9-10 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇట్లా స్లో ఫ్లేమ్లోనే ఇది బాగా రోస్ట్ చేయాలి. తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేసుకోవడం వల్ల ఏంటంటే రుచి బాగుంటుంది, ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి, తొందరగా పాడవద్దు అన్నమాట. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఇలా అన్నీ రోస్ట్ చేసుకోవాలండి మంచిగా. అన్నీ ఇలా వేగిన తర్వాత తీసైతే పక్కన పెట్టుకుందామండి. ఇవి చల్లగా అయినాక పొడి వేసుకొని పోపు చేసుకుందాం. కందిపొడికి అయితే మనం పోపు అయితే చేసుకుందామండి. ఇలా ఒక 2 పావుల నూనె అయితే పోసేసుకుందాము. కొంచెం నూనె వేడైన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకుందాము. ఇవన్నీ అన్ని పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు, కొంచెం కరివేపాకు. మనమైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఎందుకంటే అది ఇప్పుడు ఇంగు అయితే వేసేసుకుందామండి. ఓకేనండి, పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపులో మనము పెట్టేసుకుందాము. కందిపొడిలో అయితే చూసారా, ఇలా అయితే సరిపోతుందండి. ఇదైతే ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, ఇప్పుడైతే ఇందులో వేసేసుకుందామండి పోపు అయితే. ఒకసారి మొత్తం కలియబెడదాం. ఓకేనండి, రెడీ అయిపోయిందండి కందిపొడి అయితే. ఉప్పు చెప్పలేదని అనుకోకండి, మీకు సరిపడా, మీ రుచికి సరిపడా వేసుకోండి. నేను ఉప్పు అయితే చెప్పడం అయితే మధ్యలో మర్చిపోయాను. ఓకేనండి, మీకు ఉప్పు సరిపడా వేసుకోండి. అయిపోయిందండి. వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. అసలు ఇంకా ఏ కూరలు అవసరం లేదు, ఏ పచ్చళ్ళు అవసరం లేదండి, ఒక పొడి ఉంటే చాలండి. ఓకేనండి, థ్యాంక్ యూ. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.